నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. క్విట్ ఇండియా స్తూపన నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న స్మృతివన వసుధ ఫౌండేషన్ సహకారంతో ఫెన్సింగ్, గార్డెనింగ్ అభివృద్ధి నిర్మాణ పనులకు గురువారం జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి శంకుస్థాపన చేశారు. తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలదండలు వేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ క్విట్ ఇండియా అమరవీరుల స్మృతివనం స్తూపం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. భీమవరంలో స్వతంత్రోద్యమంలో గాంధీజీ పిలుపు మేరకు అన్ని ఉద్యమాలు మహోద్యమాలుగా సాగాయని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆనాడు నలుగురు యువ సమరయోధులు అసువులు బాయడం జాతి చేతిలో చరిత్రగా మిగిలిందని, పన్నుల నిరాకరణ క్విట్ ఇండియా ఉద్యమాలకు రెండో బార్ధోలిగా గాంధీజీ పిలుపునిచ్చారని అన్నారు. క్విట్ ఇండియా అమరవీరుల జ్ఞాపకార్థం పునర్నిర్మాణ కమిటీ ఏర్పాటు చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కమిటీ సభ్యులను అభినందించారు. ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులు ఇక్కడ జిల్లా వాసులు, భీమవరం వాసులు స్మారకంగా ఇక్కడ స్తూపం నిర్మించడం చాలా గొప్ప విషయం. ఈ స్మారకం నిర్మాణానికి కమిటీగా ఏర్పడి కృషి చేసి రంగాచారి గారు, వెంకటరాజు గారు, ప్రసాదరాజు గారు, సుబ్బారావు గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇతర ఊరు పెద్దలందరూ ఆపట్లో ఉన్న వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారి సహకారంతో ఈరోజు ఈ స్మారక స్తూపం నిర్మిస్తాం. దాంట్లో వసుధ ఫౌండేషన్ మరియు ఇతర పెద్దలు అందరూ భాగస్వామి. ఈ కార్యక్రమంలో నేను పాల్గొని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మానవ సంవత్సరం మరియు ఇతర వసుధ ఫౌండేషన్ వారు మరిన్ని కార్యక్రమాలు విజయవంతంగా ప్రజలకి చేరుబాటులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, వారు చేసే ప్రతి కార్యక్రమానికి మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను జాలితో చూడకుండా ప్రేమతో ఆదరించాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. గురువారం భీమవరం పట్టణంలోని శివరావుపేట గాలిరామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల పిల్లల కొరకు ఏర్పాటు చేసిన భవిత సెంటర్ను జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సందర్శించి దివ్యాంగులకు అందిస్తున్న బోధనా విధానాలను స్వయంగా పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, సిబ్బంది నిరంతర కృషి, శ్రమ ఎంతో అవసరమని అన్నారు. వీరి పట్ల ప్రేమాభిమానులతో మసులుకుంటూ విద్యాబోధన చేయడం ఎంతో అవసరమని తెలిపారు. వీరిని ప్రయోజకులను చేయడం అనేది ఎంతో ముఖ్యమని, దీనిలో ఉపాధ్యాయులు, సహాయకుల పాత్ర ఎంతో ప్రశంసనీయమని అన్నారు. గురువారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అధ్యక్షతన పీసీ అండ్ పిఎన్డిటి చట్టం అమలుపై జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మిలతో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో కొత్తగా 9 మంది ఆల్ట్రా స్కానింగ్ సెంటర్ల కోసం అప్లై చేసిన దరఖాస్తులను దొడ్డిపట్ల, లింగబోయినచెర్ల, ఎండగండి, పోడూరు, అత్తే గ్రామాల పిహెచ్లకు భీమవరం 1, తాడేపల్లిగూడెం 2, పాలకొల్లు 1 ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆమోదించారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి స్కానింగ్ సెంటర్ రెన్యువల్ కోసం వచ్చిన 4 సెంటర్లను ఆమోదించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 15 ప్రభుత్వ, 131 ప్రైవేటు, మొత్తం 146 స్కానింగ్ సెంటర్లను క్రమం తప్పకుండా సెంటర్లను, దసరాను తనిఖీ చేసి పూర్తి స్థాయిలో నివేదికలు అందజేయాలని అన్నారు. గురువారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో 2024 ఖరీఫ్కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ముందస్తు చర్యలపై సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్ల అధ్యక్షులు, ప్రతినిధులతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఖరీఫ్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, గత అనుభవాలను దృష్ట్యా ఎటువంటి లోటుపాట్లకు లేకుండా చూసుకోవాలని అన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 264 రైతు సహాయ కేంద్రాలు సిద్ధం చేసుకోవాలని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బందితో క్షేత్రస్థాయిలో పర్యటించి సూపర్ చెక్ చేసుకుని పూర్తి స్థాయిలో నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన బాలికలకు వసతి గృహం ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆకువీడు మండలం పెదకాపవరం గ్రామంలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనంలో ప్రత్యేక అవసరాలు కలిగిన బాలికలకు వసతి గృహం ఏర్పాటు చేయడానికి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలతో పనిచేసిన అనుభవం కలిగిన స్వచ్ఛంద సేవా సంస్థల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు ఆయా స్వచ్ఛంద సేవల సంస్థల రిజిస్ట్రేషన్ ధృవీకరణ పత్రం,
సంస్థ సభ్యుల వివరాలు, సంస్థ 3 సంవత్సరాల సేవా కార్యక్రమాల వివరాలను 3 సెట్లను ఆగస్టు 28వ తేదీలోపుగా భీమవరం కలెక్టరేట్లోని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయవలసిందిగా కోరారు. కలకత్తాలో వైద్య విద్యార్థిని హత్యదానికి నిరసనగా అత్తిలో వివిధ ప్రజల సంఘాలు, రాజకీయ పార్టీల వారు బుధవారం రాత్రి కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. వైద్య విద్యార్థిని హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. అత్తిలి బస్ స్టేషన్ సెంటర్లో రాస్తా రోకో చేశారు. కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షుడు దాసం ప్రసాద్, టీడీపీ నాయకుడు అది సత్యనారాయణ, పలు రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆడపిల్లల మీద ఈరోజు ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. దానికి జస్టిస్ అనేది లేదా? చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరిని వదలట్లేదు. అందరూ ఆడపిల్లల్ని జాగ్రత్త పరచండి, ఆడపిల్లల్ని పక్కన పెట్టండి, జాగ్రత్తగా చూసుకోండి అంటారు. మీ ఇంట్లో మీ అబ్బాయికి చెప్పలేరా? ప్రతి ఇంట్లో ఆడపిల్ల, మన ఇంట్లోనే ఆడపిల్ల అని మీరు చెప్పలేరా? మీ కొడుకుని మీరు ఎడ్యుకేట్ చేయలేరా? ఏం చేశారన్న ఆడపిల్లలందరూని? ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయమైన స్థితిలో అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఒక ఆడది రోడ్డు మీద తిరిగితే అసలైన స్వతంత్రం వచ్చిందని చెప్పి గాంధీ గారు చెప్పారు. ఒక అమ్మాయి అర్ధరాత్రి కాదన్నా పట్టి పగటలు తిరగలేకపోతుంది. ఆ మగాళ్ళందరినీ తప్పు పట్టట్లేదన్నా, మగాళ్ళు కొంతమంది మాత్రమే మృగాల్లో బిహేవ్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అన్నా ఇది? మీ ఇంట్లో ఆడవాళ్ళు కాదన్నా మా అలాంటి వాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి అన్న, మీ ఇంట్లో లాగానే మా ఆడవాళ్ళని. అత్యాచారాలన్నీ ఆగిపోతే, అత్యాచారం జరిగి ఒక 1 వీక్ అయిందన్న, ఇప్పటి వరకు జస్టిస్ లేదు. మమతా బెనర్జీ గారు మీరేం చెప్పాలండి? ఒక ఆడపిల్ల ఇర్రెస్పాన్సిబుల్గా ఎందుకు ఉంటుందండి? ప్రతి అమ్మాయి బయటకు వచ్చిందంటే ఒక బాధ్యతతోటి, ఒక కష్టంతో బయటకు వస్తుందండి. పరితగించి ఒక ఆడపిల్ల రాదు. ఇర్రెస్పాన్సిబుల్గా ఉందని చెప్పి మీరు చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్? మీకు 3 పోస్టులు అంటే సరే మీరు న్యాయం చెప్పలేకపోయారు. మీరు న్యాయం చెప్పకపోతే మానేసేయండి. అత్యాచారం చేసిన వాళ్ళు కనీసం మాకన్నా ఇచ్చేసేయండి. మేమన్నా ఏం చేయాలో మేము చూసుకుంటాం. అంతే తప్ప వాళ్ళు మీరు జైల్లో పెట్టి లేకపోతే ఎంతవరకు కరెక్ట్? అత్యాచారం చేసిన పరిస్థితి అలాంటి తెలిసిన తర్వాత ఇంత టైం మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఆన్ ది స్పాట్లో మీరు ఏం చేయలేరా? చేయండి. మా గర్ల్స్కి మీరు సేఫ్టీ ఇవ్వండి. మీరే మీ పార్టీస్ నుంచి సేఫ్టీ ఇవ్వకపోతే మాకు ఇంకెవరు ఇస్తారండి? అంటారు అమ్మాయిలకి సేఫ్టీ ఉండాలి అని, బట్ అమ్మాయిలకి ఇక్కడ ఎక్కడ సేఫ్టీ దొరకట్లేదు. మేమందరం సేఫ్టీ కోసం డిమాండ్ చేస్తాం. ప్రతి అమ్మాయికి సేఫ్టీ ఉండాలి. అంత దారుణంగా అమ్మాయిలకి అంత రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటే ఈ ప్లేస్ లో ప్రతి అమ్మాయి అన్సెక్యూర్డ్ గా ఉండడం, ఇట్స్ లైక్ ఇండియాకి అసలు రెస్పెక్టే లేదు ఈ విషయంలో చెప్పాలంటే. సో ప్రతి అమ్మాయికి రెస్పెక్ట్ ఉండాలి అండ్ ఎవ్రీ అమ్మాయి సేఫ్ గా ఉండాలి. దానికోసమే మేమందరం ఇంత ఫైట్ చేస్తున్నాం అండ్ ఫైట్ చేస్తూనే ఉంటాం అమ్మాయిలకి సేఫ్టీ వచ్చేంత వరకు. గృహ నిర్మాణ పథకం పాత పథకం ప్రకారం 2025 మార్చిలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని ఆ శాఖ తనకు డిఈ ప్రసాద్ అన్నారు. అత్తిలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ సుంక నాగేశ్వర అధ్యక్షతన నిర్వహించారు. కొత్త ప్రభుత్వం చేపట్టే పథకం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతుందని అన్నారు. కాలనీల్లో అంతర్గత రహదారుల నిమిత్తం ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. మండలంలో 54 మంది రైతులకు ధాన్యం సొమ్ము అందాల్సి ఉందని వ్యవసాయ శాఖ అధికారి రాజేష్ తెలిపారు. అత్తిలి పిఎస్సిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు కొత్తగా ఉందని వైద్యాధికారి కిరణమయ్య అన్నారు. మంచిర్యాల ఆరోగ్య కేంద్రానికి వాచ్మెన్ నియమించాలని వైద్యాధికారి చాముండేశ్వరి కోరారు. సెప్టెంబర్ 3 నుండి ప్రారంభమయ్యే రెవెన్యూ సదస్సును విజయవంతం చేయాలని తహసీల్దార్ దస్క్ వంశీ కోరారు. కంచుమరు పాఠశాలకు విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ పెనమెచ్చి వెంకటకృష్ణంరాజు కోరారు. మండలంలోని 70 అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఐసిడిఎస్ సిడిపిఓ ప్రమోద్ కుమారి తెలిపారు. అత్తిలి కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని ఎంపీటీసీ బుద్దల రాంబాబు కోరారు. ఉపాధి హామీ పథకం కింద కొత్తగా 2,90,70,000 మంజూరైనట్లు ఏపీఓ ప్రసాద్ తెలిపారు. పశువుల షెడ్ల నిమిత్తం 56 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. వివిధ శాఖల అధికారులు మండలంలో చేపట్టిన పనులు తెలిపారు. జడ్పీటీసీ అడ్డాల జానకి, జడ్పీ కోఆపరేటివ్ సభ్యుడు హబీబుద్దీన్, ఎంపీడీఓ అమీలు జమా, తహసీల్దార్ వంశీ, ఏఓ వివిఎస్ రామారావు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ వివిధ దళిత సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు మద్దతు తెలుపుతూ అత్తిల్లో దళిత నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని బంద్ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దళితులను వర్గాలుగా విభజించి తద్వారా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను తుంగలో తొక్కేందుకు కుట్ర చేస్తున్నారని, అందులో భాగమే వర్గీకరణ ముసుగని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. బ్యాంకులు, విద్యా సంస్థలు, వర్తక వ్యాపారస్తులు బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి మానవహారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీ నాయకులు పొనుకు వినయ్ బాబు, బట్టు నాగరాజు, కొరుకొల్లి వెంకట్రావు, ఈడూరి రాంబాబు, రేవులగడ్డ భద్రయ్య, తేరు సుందర్రావు, యాలస్వామి, బుడి సుజన్ కుమార్, సబ్బిది రాజేష్, రాయుడు ధర్మారావు, కలగపూడి అనిల్, బుంగా పద్మారావు, రాపాక నాని, మేలం విజయ ప్రభాకర్, ఉడుముడి ప్రసాద్, సబ్బిది భీమన్న, మేడపాటి దినకర్, కొండే శ్రీను, ఎర్రబండి వెంకటేశ్వరరావు, ఉల్లంకి రాజేష్, ఈడూరి శ్యాంబాబు, ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. కొమ్మర జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం సంస్కృత భాష దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. విద్యార్థులు సంస్కృత భాష గొప్పతనాన్ని, రామాయణ మహాభారతంలో ముఖ్య విషయాలను ప్రసంగించారు. సంస్కృత భాష వైశిష్టాన్ని తెలిపే విధంగా వివిధ నృత్యాలు, గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనిపించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సంస్కృత భాష ఉపాధ్యాయుడు మాట్ల పోసిబాబు, పాఠశాల ఇన్ఛార్జి హెచ్ఎం జె నాగేశ్వరరావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు ముందునూరి బాలకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనుకునే వారు మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకోవాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు బొల్లాడ నాగరాజు అన్నారు. పద్మవిభూషణ్ మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గురువారం కొండలమ్మ రోడ్డులో ఆర్డీఓ ఆఫీస్ వద్ద డంపింగ్ యార్డ్ వద్ద నివసిస్తున్న అభాగ్యుల మధ్య తనకు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుక్కిరమెట్టి సత్యబాబు ఆధ్వర్యంలో కేకును కట్ చేసి చికెన్ బిర్యానీ పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుక్కిరమెట్టి సత్యబాబు మాట్లాడుతూ నిబద్ధత, పట్టుదల, దీక్ష కలిగినటువంటి చిరంజీవి అని కొనియాడారు. కరోనా సమయంలో 150 కోట్లు ఖర్చు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేసిన ప్రాణదాత, రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాల స్ఫూర్తితో ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గండి రామకృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యులు రాసవతుల అనుకుమార్, తనకు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యులు వడ్డీ రాము, షేక్ షరీఫ్, ఫెన్నా నాగేశ్వరరావు, వంగ రాధాకృష్ణ, సాపిరెడ్డి హరి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం అచ్యుతాపురం ఫార్మసీలో రియాక్టర్ పేలి చనిపోయిన నెల్లూరు FFF పరిశ్రమలో చనిపోయిన ప్రతి కార్మికునికి ₹1 కోటి ఇవ్వాలని, యాజమాన్యం పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నరేంద్ర సెంటర్లో విశాఖ అచ్యుతాపురం ఫార్మసీస్ నెల్లూరు FFFలో జరిగిన ప్రమాదాలపై సిఐటి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పరిశ్రమల్లో భద్రతాపరమైన తనిఖీలు చేపట్టాలని, చనిపోయిన కార్మికులకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని, కార్మిక ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వారికి పరిశ్రమలు తనిఖీ చేయడానికి అనుమతులు ఇవ్వాలని, ఎనర్షియా అడ్వాన్స్డ్ సైన్స్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ నిన్న రాష్ట్రంలో 2 పరిశ్రమల్లో 21 మంది కార్మికులు అన్యాయంగా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు. జిల్లాలో ప్రతి పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ప్రతాప్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా నాయకులు పి దక్షిణామూర్తి, మండల కార్యదర్శి గుబ్బల గోపి, వాన్బరి యూనియన్ కార్యదర్శి వల్లూరి వెంకటేశ్వరరావు, గార్ రంగారావు, యు బాబ్జీ, సయ్యద్ రషీద్, జి గోవిందరావు, వై రమణ, పి వెంకన్నబాబు, ఎన్ శ్రీనివాసరావు, అంబటి బ్రహ్మాజీ, తరుణ్ తేజ తదితరులు పాల్గొన్నారు. తనిఖీ చేయడానికి కార్మిక శాఖ అవకాశాలు, తనిఖీ చేయడానికి కార్మిక శాఖ అవకాశాలు, చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం, చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం, చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం, విశాఖ ఫార్మా రంగంలో చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం. ఫార్మా రంగంలో ఉన్నటువంటి సెస్లో పెద్ద ఎత్తున అక్కడ రియాక్టర్ పేలి దాదాపు 18 మంది చనిపోవడం జరిగింది. ఇంకా చాలా మంది హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అలాగే నిన్నే నెల్లూరు జిల్లాలో FFF అనేటువంటి ఆయిల్ ఫ్యాక్టరీలో అక్కడ కూడా 3 కామ్రేడ్స్ కార్మికులు చనిపోయారు. అక్కడ కూడా చాలా మంది క్షతగాత్రులు హాస్పిటల్లో ప్రాణాల కోసం పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇవాళ ఈ రకమైనటువంటి కారణం, ఇలా చనిపోవడానికి కారణం ప్రభుత్వమే కారణం అని సందర్భంగా సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఈజీ ఆఫ్ డూయింగ్ అనేటువంటి పేరుతో ఇవాళ ప్రభుత్వం చూసి చూడనట్టుగా
భద్రతా చర్యల్ని చేపట్టకుండా ఇష్టానుసారంగా ఇవాళ ప్రైవేట్ పరిశ్రమల్ని అవకాశం కల్పిస్తా ఉన్నారు. అందువల్లనే ఇవాళ భద్రత అనేది ఇవాళ గాలిలో కలిసిపోయింది. కార్మికుల రక్షణ అనేది లేకుండా పోయింది. ఇవాళ ప్రభుత్వం ఇవాళ చూసే చూడనట్టు వ్యవహరించడం ఫలితంగానే ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళు ఇవాళ వాళ్ళ కుటుంబానికి దూరం అవుతా ఉన్నారు. దీన్ని ఇవాళ మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే వాళ్ళు చనిపోయారో చనిపోయిన కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ₹1 నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నాం. ఇవాళ ప్రభుత్వం అన్ని పరిశ్రమల్లో కూడా భద్రతా తనిఖీలని అటు కార్మిక శాఖ అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ కార్మిక శాఖ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా తనిఖీలు చేపట్టాలి. నిరంతరం కూడా తనిఖీలు చేపట్టాలి. ఊరికే సేఫ్టీ పేరుతో ఇవాళ భద్రతా వారోత్సవాలని చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ నెల 24వ తేదీన విజయవాడలో న్యాయవాదులచే నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునుస్వామి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీన అమలు చేసిన నూతన క్రిమినల్ చట్టాలు సవరణ చేయాలని కోరుతూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడలో అలంకరణ సెంటర్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర న్యాయవాదులు కొత్త చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల నుండి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పౌర హక్కుల సంఘ జిల్లా నాయకులు కౌరు వెంకటేశ్వర్లు, న్యాయవాదులు చింతపల్లి నాగేశ్వరరావు, దానాల అప్పారావు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.